సిరి అన్నయ్య సిరి అందరూ రండి, తొందరగా రండి. అన్నయ్య మాయా అన్నయ్య ఏంటి అందరూ అలా చూస్తున్నారు? కాలు కదపలేని మనిషి మంచం దిగి ఇంత దూరం ఎలా వచ్చాడా అనా? అదే సీక్రెట్. మీ అల్లుడు చేసిన మోసం తెలిస్తే పిచ్చెక్కే జుట్టు పీక్కుంటాం. వీడు మామూలు మాయగాడు కాదు. అందరి ముందు లెగ్ బెనికిందని అబద్ధం చెప్పి ఎవరు లేనప్పుడు లేడి పిల్లల జంపింగ్లు చేస్తున్నాడు. లేడి పిల్లలా కాదు, దూడ పిల్లలా ఎగురుతున్నాడు. అమ్మా భానుమతి గారు, మీ కొడుకు చేసిన మోసానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఏంటి నాన్న ఇది? అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎలా వచ్చా? నువ్వు మాయ చేయడం ఏంటి నాన్న? అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? అమ్మా వీళ్ళే తీసుకొచ్చారమ్మా. వీళ్ళిద్దరా? అవును మావయ్య. అబద్ధం, పచ్చి అబద్ధం. నరమే బాబు, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు. ఓ మావయ్య, ఇద్దరు నా దగ్గరకు వచ్చారు. ఇలా పడుకుంటే నొప్పి తగ్గదు, అటు ఇటు 4 అడుగులు వేసావంటే నొప్పి తగ్గిపోతుంది అన్నారు. అమ్మో, నొప్పితో నేను నడవలేను, కదలలేను అంటే మేము నడిపిస్తాం రా అని బలవంతంగా తీసుకొచ్చారు మామయ్య. మామయ్య అంతేకాదు, వీళ్ళ దగ్గర ఏదో ఆయింట్మెంట్ ఉందంట, దాన్ని నా కాలికి మద్దన కూడా చేస్తామన్నారు.